అందరికీ నమస్తే. భారత్ మాతా కీ జై. విలేకరు సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ఈరోజు ఏదైతే మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి గారు మాట్లాడినటువంటి దాని మీద స్పందిస్తామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 3 రోజుల కింద కూడా మన ప్రియతమ నాయకుడు డాక్టర్ పార్థసారథి గారు కూడా జిల్లా గురించి మరియు ఇక్కడ జిల్లా ఏర్పాటు గురించి కూడా స్పష్టంగా మాట్లాడుతూ గత పాలకులు చేసినటువంటి వాళ్ళ యొక్క అసమర్థత, తాళేనితనాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇకపోతే ఈరోజు చెప్పినటువంటి విషయంలో ఆయన జిల్లా గురించి పదే పదే చెబుతూ మీరు తీసుకోరండి, తర్వాత ప్రజలు ఇప్పుడు మాత్రమే అది సెంటిమెంట్ ఉంది, ఇంతకుముందు లేదన్నట్టుగా మాట్లాడు. ఆయన యొక్క వివరణ, ఆయన యొక్క విజ్ఞత కోసం, అంటే ఆయన యొక్క మర్చిపోయినాడేమో చెప్పడం కోసం నేను ఒకసారి విషయం గుర్తు చేస్తున్నా. అయ్యా, గతంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువకులు జిల్లా సాధన కోసం ధర్నాలు చేస్తుంటే సాక్షాత్తు మీ యొక్క మినిస్టర్ అనేటి గుమ్మనూరు జయరాం గారు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ విషయం మర్చిపోయినట్లున్నారు. సంఘీభావం తెలిపి ఆయన కూడా ఆయన యొక్క అక్కడ ఉన్నట్టు వాళ్ళని కూడా ఆయన మాట్లాడారు. కానీ వెంటనే మీరు అప్పుడు ఉన్నటువంటి వారు మీరు ఏం చేశారు? మీకు ఈ మినిస్టర్ గారు మీరు మా యొక్క అసెంబ్లీలో వచ్చి మీరు ఎందుకు ఇటువంటి మాట్లాడతారు అప్పుడు ఖండించడం జరిగింది. ఇది ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి నేను తెలియజేసుకుంటా. అంటే మీరు జిల్లాకి అనుకూలమా కాదనే విషయం కూడా తెలిసిపోతుంది. ఇదొకటి. రెండవది, ఈ రోజు అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను కాదు, ఇది ఎప్పటి నుంచో ఆదోని జిల్లా వెనకబడింది. మీరు ఒకవేళ నేతృత్వం వహించే రావడానికి మేధావులు, పెద్దలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు దీని గురించి పట్టించుకోలేదు. ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నారు, అందరూ అడుగుతున్నారు, సెంటిమెంట్ ఉంది కాబట్టి నేను వెనకబడిపోతే నాకు మార్కులు తక్కువ వస్తాయేమో, రేపు జిల్లా ఏర్పడిపోతే నన్ను దోషులుగా చూస్తారనే ఉద్దేశంతో వస్తున్నారు. కానీ ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా అయితేనే అభివృద్ధి చెందాలనే ఉద్దేశం మీకు ఎక్కడ కూడా మీ మాటల్లో కనపడలేదు. దాని తర్వాత మీరు అంటున్నారు ఈ యొక్క జిల్లా సాధన కోసం మేము కూడా రేపు సోమవారం నిరాహార దీక్ష కూర్చుంటాం. సంతోషం, నిరాహార దీక్ష కూర్చోండి. కానీ ఎప్పుడు కూర్చుంటున్నారు? మొన్న ధర్నాలు మీరు ఎంత మాత్రం బంధువులు ఎంత మాత్రం పార్టిసిపేట్ ప్రజలందరికీ తెలుసు. తర్వాత ఇంతవరకు మీ కార్యకర్తలు ఎంతమంది వచ్చి పార్టిసిపేట్ ఉన్నారో ప్రజలకు తెలుసు. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అసెంబ్లీలో నుంచి ఎంత మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి పార్టిసిపేట్ ఉందో కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి మీరు రేపు నిరాహార దీక్షలు అందరు కూర్చుంటున్నారు, దాన్ని మేము స్వాగతిస్తాం. ఇకపోతే వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యేల మీద విమర్శ చేశారు. 18 నెలలు మాత్రం మీరు వచ్చినారు, ఏం చేశారని అడుగుతా ఉన్నారు. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. 15 ఏళ్ళు పరిపాలించారు ఆదోన్ని. 1 కాదు 2 కాదు సంవత్సరాలు, 15 సంవత్సరాల పాటు మీరు ఆదోన్ని అసెంబ్లీగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకసారి చెప్పండి, మీరు చేసినటువంటి పనులు చెప్పాల్సింది కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. 15 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా పనిచేసి దాంట్లో 1/3 కాదు, ఒక 18 నెలలు పరిపాలించడం మా ఎమ్మెల్యే మీద మీరు ప్రశ్నించడం ఎంతవరకు బాగోమని అంటా ఉన్నా. 18 నెలలు ఆయనకు సిస్టమ్ తెలుసుకోవడానికి, ఇక్కడ ఉన్నట్టు వాతావరణం అర్థం చేసుకోవడం సమయం పడతా ఉంది. అంత సమయంలోనే మీరు ఈ సందర్భం కాదు, ఇంకో మీటింగ్లో ఏమేమి కార్యక్రమాలు, ఎన్ని కోట్లతో మేము రోడ్లు వేస్తా ఉన్నాం, ఇక్కడ ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాయి, ఎన్ని హాస్టల్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే రెండవది, మీరు మరీ ఒక మాట అంటున్నారు, ఇక్కడ పుట్టినారా ఇక్కడ ఉన్నారని చెప్పి. ఒకసారి మీరు ఆలోచన చేయండి, ఎవరు ఇక్కడ పుట్టినారు, ఎవరు ఇక్కడ పరిపాలిస్తా ఉన్నారు? అసలు ఈ యొక్క ఏది నోటికొస్తే మాట్లాడడం మొదలెట్టి ఆయన వ్యక్తిగత దోషాలు చేయడం రాజకీయంగా మంచిది కాదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఇకపోతే అభివృద్ధి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సాయిప్రసాద్ రెడ్డి గారు మేము సూటిగా చెప్తా ఉన్నాం, విమర్శ కోసం విమర్శ చేయొద్దండి, అవసరమైతే ఛాలెంజ్ చేస్తాం. ఈ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడడానికి ఏ వేదికన్నా లైవ్ లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు మా ఎమ్మెల్యే గారు తన యొక్క సమయాన్ని వెచ్చించి ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటూ శాసనసభలు అత్యధికంగా మాట్లాడుతూ ప్రతి సమస్యను సంబంధిత మంత్రికి వినతి పత్రం ఇస్తూ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ యొక్క హిస్టరీ తీయండి, మీ యొక్క కార్యక్రమంలో ఎంతమంది మీరు మినిస్టర్తో పోయి మాట్లాడారు, ఏమేమి తీసుకొచ్చారు ఆదోని చెప్పండి ఒకసారి.
మా 18 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగిందంటే ఇంకా 15 సంవత్సరాలు అంటే ఇంకెట్లా అభివృద్ధి జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. ఈరోజు మాట్లాడడం కోసం ఏదో మాట్లాడకుండా ఇంకొక విషయం మీరు చెప్తారు మాటికి పీపీపీ అనే విధానం. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా మీకు. అసలు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మీరేమంటారు? డైరెక్ట్ గా ప్రైవేట్ కి ఇచ్చారు, ప్రైవేట్ కి ఇచ్చారు. ఆ యొక్క కొటేషన్ లో ఉంది పబ్లిక్ ప్రైవేట్ అని. మళ్ళీ ప్రైవేట్ కి ఎట్లా ఇస్తారు? ఈ యొక్క పబ్లిక్ తో పాటు దీన్ని కూడా మనం ముందుకు తీసుకోబోతున్నాం. ప్రభుత్వం కూడా దీంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ ఉంటుంది, ప్రైవేట్ ఒకటే కాదు. ఈరోజు కనీసం దగ్గర అనేక కాలేజీలు మంజూరయ్యాయి. మంజూరైన తర్వాత మీ యొక్క సీఎం గారే మంజూరు చేశారు, ఫండ్స్ గా రిలీజ్ చేశారు. మీరు ఈ యొక్క 5 ఏళ్ల కాలం దాన్ని ఎందుకు పూర్తి చేయలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. కడపలో పూర్తి అయిందా లేదా? కడపలో పూర్తి అయింది, ఆదోళనలో ఎందుకు పూర్తి కాలేదు? దానికి బీజేపీ బాధ్యులా? దాని ప్రతిపక్షం వాళ్ళు బాధ్యులా? మీరు దాన్ని యొక్క కమిషన్ల కోసం దాన్ని పెండింగ్ లో పెట్టి చివరిగా దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనికి బాధ్యులు ఎవరు? అసలు ఈ యొక్క కాలేజీ పూర్తి కాకపోవడానికి కారణం మీరే. ఎందుకు? దానికి సంబంధించిన నిధులు తేకపోవడం. తర్వాత మరొక మాట ఏమంటున్నారు? ఇవి కేంద్రానికి సంబంధించిన నిధులు కాదంటారు. అయ్యా, మెడికల్ సంబంధించింది హాస్పిటల్స్ అన్ని కూడా కేంద్రం యొక్క ఆధీనంలోనే నడుస్తాయి. వాటర్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా గానీ అంతెందుకు, ఇప్పుడు ఉన్నటువంటి అనేక పాఠశాలలకి మా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి కూడా సర్వ శిక్షా అభియాన్ కింద అనేక నిధులు మంజూరు చేసి ఎక్స్ట్రా రూమ్స్ కానీ, తర్వాత ల్యాబొరేటరీలు కానీ, ఆట వసతులకు కొట్టుకోవడానికి ఇస్తా ఉన్నారు. ఈరోజు మీరు ఏ పాఠశాల చూసినా, ఒకప్పుడు పాఠశాల చూస్తే మరుగుదొడ్లు ఉండేవి కాదు. ఎప్పుడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత సర్వశిక్షా అభియాన్ అనే పేరుతో ప్రతి ఒక్క పాఠశాలకి అనేక లక్షల కోట్ల నిధులు ఇచ్చినటువంటి ఘనత మాది. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఈరోజు ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కాలేజీలందరూ ఇస్తా ఉన్నారు. మీకు పూర్తి చేయని కాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ చంద్రబాబు నాయుడు గారు అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు అయితేమి ఆలోచన చేసి ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఎట్లా పూర్తి చేస్తే ఈ యొక్క సిస్టమ్ ముందుకు పోతుంది అని చెప్పి మీరు దాన్ని అర్థం చేసుకుని మేము పూర్తి చేసి చూపిస్తాం. అదేవిధంగా రన్నింగ్ లో తీసుకొస్తాం. కాకపోతే అప్పుడు మీరు మాట్లాడండి, మేము మాట్లాడతాం. మాకు అవకాశం ఉంది కదా ఇంకా 3.5 సంవత్సరాలు పనిచేయడానికి. ఇంకా ఏమీ పూర్తి కాకుండా దాని మీద 1 కోటి సంతకాల సేకరణ అంటారు. 1 కోటి సంతకాల సేకరణ అది ఒక భ్రమ. అది నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా. దాంట్లో 50% ఆదోళన కూడా మీరు అనేక సంతకాలు సేకరించడం మీకు ఛాలెంజ్ చేస్తున్నా. 50% సంతకాలు బహిరంగంగా తీసుకోండి. ఎక్కడో లోపల పోయి ఇంట్లో పోయి కూర్చొని సంతకాలు చేయడం కాదు. ప్రజలు ఎవరు మీకు ఎన్నుకున్నారో లేదో ఇక్కడ తెలిసిపోతుంది. మరొకసారి మీకు చెప్తున్నా, ఈ యొక్క పీపీపీ విధానంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఇంతవరకు 500 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్ట్ ఇది. మన దగ్గర కంప్లీట్ పోవడానికి మీరే బాధ్యులు. అది కూడా మా మీద నెట్టే ప్రయత్నం చేస్తే ఎట్లా? ప్రభుత్వం ఒక పాలసీ తీసుకువచ్చింది. పాలసీ తీసుకువచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడానికి సమయం పడుతుంది. ఖచ్చితంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వైద్య కళాశాల నిర్మాణం అవుతుంది. ప్రభుత్వం అనుకున్న విధంగా ప్రజలకి వైద్య సాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక చివరిగా ఒకే ఒక విషయం, ఇక్కడ ఈ యొక్క కాలేజ్ నిర్మాణం అయితే డాక్టర్స్ అందరు కూడా ప్రైవేట్ వాళ్ళు అయిపోతారంటారు. ఇక్కడ మరొకసారి మీకు క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సులు అందరినీ కూడా ప్రభుత్వమే నియమిస్తుంది, ప్రభుత్వమే శాలరీలు ఇస్తుంది. మేనేజ్మెంట్ మాత్రం ఏ మాత్రం కార్పొరేట్ స్థాయికి తగ్గకుండా ఈ యొక్క కాలేజ్ యొక్క మెడికల్ కాలేజ్ యొక్క మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇక ముఖ్యంగా ఒకే ఒక విషయం, అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు, మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక డాక్టరు ఈ యొక్క ఆదోని అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వచ్చారు. తన యొక్క విలువైన సమయాన్ని కేటాయించి అనేక అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకుపోతున్నారు. చేతనైతే మీరు ఆయన సహకరించడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడ ఆయనకు వ్యతిరేకించేటట్టు ప్రయత్నం చేసినట్లయితే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారని తెలియజేసుకుంటూ, మొన్ననే 1 కోటి సంతకాలప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం ఒక విషయం చెప్పారు. మేము అధికారంలోకి వస్తే ఎవరైతే సంబంధిత కాంట్రాక్టర్లు పనిచేస్తా ఉన్నారో
వాళ్ళందరినీ జైలు వేస్తాననే మాట అన్నాడు. ఎందుకు ఈ విషయం చెప్పినాడు ఒకసారి అర్థం చేసుకోవాలి. మీరు ఎట్లా జైలుకు పోతారు, అక్కడ కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవడానికే. మీరు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమం ఎంత అభివృద్ధి చేశారు ప్రజలు చూసిన తర్వాతనే మిమ్మల్ని వాషౌట్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో. ఇదే విధంగా జరిగితే నేను చెప్తున్నా, స్థానిక ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని ఏ విధంగా ఓడించారో రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మీకు అదే గతి పడుతుంది. ముఖ్యంగా ఆదోళనలో మిమ్మల్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేటట్టుగా స్థానిక ఎన్నికలు జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మొన్న ఆదోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు, మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి పైన 2-3 విషయాలను తెలియజేసినారు. ఏమని, ఆదోని జిల్లా కాకుండా అడ్డుకొని ప్రజలను మోసం చేసినారు అనే విషయం మీద తాను మోకాళ్ళ మీద కూర్చొని చెంపలేసుకొని ప్రజల కాళ్ళు కడిగి ఆ నీళ్లను నెత్తి మీద వేసుకోవాలా అన్న విషయాన్ని చెబితే దానికి ఘాటుగా స్పందించినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ప్రజల కాళ్ళు కడిగి ఆ నీటిని ఈయన తాగాల అని తెలియజేసినారు. సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో 15 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఆదోనిని పరిపాలిస్తే ఆదోని ప్రజలను నట్టేట ముంచేసి ఆదోని ప్రజలను మోసం చేసి తాను ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు ఆదోని ప్రజలు ఏమైనా పాడైపోవచ్చు అనేటువంటి ధోరణితోటి ప్రవర్తించినటువంటి ఆయన ఈరోజు నీతులు చెప్పేటువంటి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. ఆదోని యువకులకు ఉద్యోగాలు రాకుండా ఈయనేమో లక్షల కోట్లు వెనకలేసుకోవచ్చు, ఎంత డబ్బునైనా ఈయన సంపాదించవచ్చు. యువకులు మాత్రము చదువుకోవడానికి ఇంటర్మీడియట్ కాలేజ్ ఈ రోజుకి లేదు, డిగ్రీ కాలేజ్ మొన్న వచ్చింది. మా లాంటి ఏబీవీపీ లాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఆ రోజున పోరాటం చేస్తే ఈ మధ్యకాలంలో వచ్చింది, దానికి కూడా సొంత బిల్డింగ్ లేదు. చదువుకోవడానికి విద్యను కూడా అందించకుండా వాళ్ళను నిరక్షరాస్యులుగా చేసి వాళ్లకు ఉద్యోగాలు లేకుండా చేసి ఆదోనిలో ఎందుకు పుట్టినాము దేవుడా అని బాధపడేటువంటి పరిస్థితికి యువకులు వచ్చినారు ఆదోని. అందుకని మీరు పోయి ఏరియాల్లో గమనిస్తే చాలామంది యువకులు ఆదోనిని వదిలిపెట్టి వాళ్ళ కుటుంబ పోషణ కోసము బెంగళూరుకు, హైదరాబాదుకు, ముంబైకి, వేరే ప్రాంతాలకు పోయి బతుకు తెరువు కోసం పోతా ఉన్నారు. ఇది నిజమా కాదా ప్రజలు ఆలోచన చేయాలి. ఇంత అధ్వానమైన పరిస్థితికి ఆదోనిని తీసుకొచ్చిన ఘనత సాయిప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. ఆయనే మళ్ళీ చెప్తాడు, మేము మొత్తం చేసేసినాం, డాక్టర్ పార్థసారథి ఏమీ చేయలేదు, 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ డబ్బును దండుకోవడం కోసం డాక్టర్ పార్థసారథి ఈ రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు, శుద్ధులు చెబుతా ఉన్నాడు అని చెప్తున్నాడు. 26 కోట్లు ఖర్చు పెట్టింది నువ్వు చూసినావా అని అడుగుతా ఉన్నా. 26 కోట్లు ఖర్చు పెడితే ఎలక్షన్ రోజున నువ్వేమీ పట్టించుకోకుండా ఎందుకున్నావు అని అడుగుతా ఉన్నా. ఎలక్షన్ కమిషన్కు ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని అడుగుతా ఉన్నా. పార్థసారథిని జైలుకి ఎందుకు పంపలేదు అని అడుగుతా ఉన్నా. ఎలాంటి ఆధారాలు లేనటువంటి విషయాలను ప్రస్తావించి అనవసరంగా ఆయన ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనేటువంటి తపన, ఆలోచన తప్ప ఇంకోటి కాదు. గుట్టి మాటలు ప్రెస్ మీట్లో చెప్పడము, డాక్టర్ పార్థసారథి గారి పైన బురద చల్లడము ఆయనకు ఒక అలవాటైపోయింది. ఆదోనిని జిల్లా కోసం ఎందుకు మాట్లాడలేదయ్యా ఇంతకుముందు అని అడిగితే, అంతకుముందు జిల్లా ఉద్యమం లేదు, జిల్లా కావాలని ఎవడు అడగలేదు, అందుకే మేము చేయలేదు అని పసలేని మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేసిన సమయంలో ఈ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నాను. ఆ రోజున 46 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి రోజులను మీరు మర్చిపోయినారా అని అడుగుతా ఉన్నా. ఆ రోజులో పోలీసులను పంపించి బలవంతంగా శిబిరాలను ఎత్తేసిన రోజులను ఆదోని ప్రజలు మర్చిపోతారా అని అడుగుతా ఉన్నా. వాటన్నిటిని పక్కన పడేసి ఈరోజు ఉద్యమం స్టార్ట్ అయిందంట, ప్రజలు కోరుకుంటా ఉన్నారంట, ఈయనకు వేరే ఆప్షన్ లేదంట, ఈయన వచ్చి కూర్చుంటాడంట రేపు సోమవారం. ఎవరి కోసం వస్తున్నావు? ఆదోనిని ముంచిన పాపము ఇంకా
కడుక్కోవడానికి వస్తున్నావా అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ప్రజలను మోసం చేసి ఆదోనిని సర్వనాశనం చేసిన ఘనత నీది కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కనీసం ఆదోని జిల్లా కోసం వాడు వచ్చి కూర్చుంటానంటున్నావు కదా, సాయిప్రసాద్ రెడ్డి అయినా వారి యొక్క పార్టీ నాయకులైనా మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. రండి, కలిసి ఆదోనిని జిల్లాగా సాధించుకుందాం. గతంలో ఏనాడు ఆదోనిని 4 మండలాలు కావాలి అని చెప్పినటువంటి నాయకుడు లేడు. డాక్టర్ పార్థసారథి గారు మాత్రమే అసెంబ్లీలో మాట్లాడినారు. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కనీసం ఒక్కసారైనా ఆదోని పేరు ఎత్తినారా అని అడుగుతా ఉన్నా. డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలో ఆదోని 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 అని అరిచి చివరకు ఎన్నిసార్లు ఆదోని పేరు చెప్తావయ్యా అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు చీదరించుకున్నారు. ఎన్నిసార్లు చెప్తావయ్యా, ఇదేనా ఆదోని, అసెంబ్లీ మొత్తం ఆదోనే అని. మీరు ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఆదోని ప్రజలు మీకు అవసరం లేదా? ఆదోని ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకుంటారా? ఆదోని ప్రజలు సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు ఇది. ఎందుకు? డిగ్రీ చదివి పీజీ చదివినటువంటి యువకులకు ఉద్యోగాలు లేక గోబీ వేసుకొని బ్రతుకుతా ఉన్నారు. పెద్ద చదువులు చదివినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు పరిశ్రమలు లేక చిన్న చిన్న బట్టల షాప్లో 5,000 6,000 జీతానికి పనిచేస్తూ ఉన్నారు. ఒకసారి పోయి తిరుగు, తెలుస్తుంది. ప్రతినిత్యం ఆదోనిలో ప్రజల్లో తిరిగేటువంటి ప్రజానాయకుడు డాక్టర్ పార్థసారథి గారిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇది పద్ధతి కాదు. ఆదోనిని జిల్లా చేసుకోవడం కోసం అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడదాం. ఆదోనిని 4 మండలాలు చేసుకుందాం. 5 నియోజకవర్గాల్లో ఆదోని జిల్లా వాణిని వినిపిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదూరి విజయకృష్ణ, మార్కెటెడ్ వైస్ చైర్మన్.